సింగిల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఏపీలో ఆయన కంబైన్డ్ గవర్నమెంట్ ఉన్నారు కదా, అక్కడ కంబైన్డ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా పబ్లిక్ కి కొన్ని సర్వీసెస్ 80% మాక్సిమం ఆయనకి పాసిబిలిటీ ఉన్న వరకు ఆయన సర్వీసెస్ అందించారు. కొన్ని కొన్ని ట్రైబల్ విలేజెస్ అయితే కొన్ని సంవత్సరాల నుంచి కరెంట్ లేదు, రోడ్స్ లేవు, చాలా సర్వీసెస్ ఆయన చేశారు. సో చేశారు కాబట్టి తెలంగాణ ఏపీ టూ స్టేట్స్ నుంచి కూడా పబ్లిక్ కొంతవరకు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. సో ఇక్కడ కొంతమంది రీజనల్ డిఫరెన్స్ చూపించినా కూడా వేసే వాళ్ళు వేస్తారు. తెలంగాణలో నుంచి కూడా ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, తెలంగాణ పీపుల్ కూడా కొంతమంది వేస్తారు. అందరూ అలా వేరు చేసి చూడరు కదా. సో ఆయన రావటం మీద మంచిగా జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు టిఆర్ఎస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, అది కాంగ్రెస్ పార్టీ టూవే ఉన్నాయి. మేము ఏ చేస్తే అదే 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 అనేసి అది జరుగుద్ది. ఇంకా ప్రజలకు ఆప్షన్ లేక సచ్చినట్టు వేస్తున్నారు. ఏపీలోనేమో వైసీపీ పార్టీ, టీడీపీ బాగాపోయిన కుక్క పక్క నక్క అనమాట. కుక్క నక్క డిఫరెన్స్ తెలుసా మీకు? రెండు సిమిలర్ గా ఉంటాయి ఫేసెస్. నక్కేమో కొద్దిగా దాని తోక బుషిగా, కొద్దిగా హెయిర్స్ ఎక్కువ అందంగా.